హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే తిరుపతి దర్శనానికి వెళ్ళాం కదా, అక్కడైతే 5 ప్లేసెస్ అయితే తిరిగాము. ఇక నడిచి కొండెక్కడం వల్ల కొన్ని ప్లేసెస్ కూడా మేము చూడలేకపోయాము. ఫస్ట్ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది. మేమైతే తిరుపతి నుంచి వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. 5 ప్లేసెస్ అయితే తిప్పాడన్నమాట. టోటల్గా మాకు 2500 2000 అయితే తీసుకున్నాడు. ఇప్పుడైతే టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకున్నాం. మీరు కూడా దర్శనం చేసుకోండి మాతో పాటు. నెక్స్ట్ దర్శనం వచ్చి పాప వినాశనం అయితే వెళ్ళినాము. చాలా బాగుంది అక్కడ ప్లేస్ అయితే. ప్రతి ప్లేస్లో మేము చూసిన ప్రతి ప్లేస్లో అయితే మనకి షాపింగ్ మాల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఈ మిర్రర్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. మన గవ్వలతోని చాలా డెకరేట్గా చేశారు. ఈ పూసల నక్లిస్ కానీ, పూసల సెట్స్, బ్యాంగిల్స్ కానీ చాలా డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, అది దాన్ని ఏమంటారో ఉడతలాగే ఉంది సేమ్. అది కిందికి వచ్చినట్టుంది. పాపం తానైతే ఫుడ్ పెడుతూ డబ్బులు వసూలు అయితే చేస్తున్నాడు. ఫోటోలు వీడియోలు తీసినందుకైతే 10 రూపీస్ అయితే ఇవ్వమని చెప్పన్నాడు. మేమైతే ఇచ్చేసినాము. అది ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ఈ పాప వినాశనం కూడా చూడండి.
మళ్ళీ నెక్స్ట్ తీర్థం వచ్చి ఆకాశగంగ కూడా వెళ్ళినాము. చాలా బాగుంది. అక్కడ చిన్నగా పార్కు లాగా కూడా ఉంది. ఇక్కడ కూడా ఫుల్ షాప్స్, మన పిల్లలకి సంబంధించిన పట్టు లంగాలు కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, పూసల దండలు, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా తిరుపతికి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. నిజంగా ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. మాకు కొండ నడిచెక్కడం వల్ల కాళ్ళు పెయిన్గా ఉండే, ఇక మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కూడా నడిచెక్కిరు కొండ. కాబట్టి ఇంకా మేము ఎక్కువ ఏం చూడలేదు ప్లేసెస్, కానీ కొన్ని అయితే చూసేసాం. 5 ప్లేసెస్ అయితే మమ్మల్ని అయితే తీసుకెళ్ళిండు వెహికల్ ప్రైస్ వచ్చి మనకి 2000 ఏమో తీసుకున్నాడు ప్లేసెస్ అన్నీ చూపించడానికి. చాలా బాగుంది. ప్రతి దానికి మనం లోపల దాకా నడిచెక్కడమే, మళ్ళీ మెట్లు కూడా ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, రుద్రాక్షలు చాలా బాగున్నాయి. మన లీవ్స్తో కలిపి అమ్ముతున్నారు రుద్రాక్షలు. చాలా పెద్దవి, చిన్నవి, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం చాలా దూరం నడవాలి. ప్రతి ప్లేస్కి వెళ్ళిన చోట మన వెహికల్ ఆపిన తర్వాత ఖచ్చితంగా 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్స్ నడిచే వెళ్ళాలి లోపలికి. ఇదే అన్నమాట లొకేషన్. మేము ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళినాము. పాపం అప్పటికే మా పిల్లల కాళ్ళు అయితే చాలా నొప్పిగా ఉన్నాయన్నారు. పాపం వాళ్ళకి బొమ్మలు కొనిస్తా అని చెప్పంటే వాళ్ళు వచ్చేసిండ్రు. అసలు వాళ్ళకు ఓపిక లేదు. ఇదైతే వినాయకుడి విగ్రహం, ఎంత బాగుంది కదా. ఇక్కడే ఆకాశగంగ. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ వచ్చి శ్రీవారి పాదాలకు కూడా మనం చాలా మెట్లయితే ఎక్కాలి. ఇక్కడైతే మంచిగా దండం పెట్టుకొని మేమైతే శ్రీవారి పాదాల దర్శనానికి అయితే వెళ్ళాము. ప్రతి చెట్టుకైతే ఊయలలు అయితే కట్టేస్తున్నాయి. చాలామంది మొక్కులు ముడుపులు కడుతూ ఉంటారు కదా, అవన్నమాట. చాలా బాగుంది ఇక్కడ కూడా. ఈ శ్రీవారి పాదాలు నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ వచ్చి
శిలాతోరణం శిలాతోరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ప్రతి చోట షాప్స్ అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దశావతారాలు కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి కూడా షూట్ చేశాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ శిలాతోరణము చక్రతీర్థం ఒకే ప్లేస్లో ఉంటాయి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మనకి శిలాతోరణం పక్కనే చక్రతీర్థం అని చెప్పాను కదా, ఇదే చక్రతీర్థం. చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడ కొండలతోని మనకి లోపల కూడా మనకి దేవుడి విగ్రహాలు పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ ప్లేస్నే చక్రతీర్థం అంటారు. ఈ లొకేషన్ కూడా నిజంగా చాలా అందంగా ఉంది. నాతో పాటు మీరు కూడా ఈ లొకేషన్ అయితే చూడండి. అండ్ దేవుడి దర్శనాలు కూడా నాతో పాటు మీరు కూడా చేసుకోండి. అండ్ నా వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లేసెస్ అయితే మీరు కూడా నాతో పాటు చూశారు కదా. ఇవే అన్నమాట దేవుడికి సంబంధించిన దశావతారాలు. ఎంత బాగున్నాయి కదా. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.